మన మన సంసారం కష్టపడి పెళ్లి చేసుకోవాలి. మన సంసారానికి మన ఆస్తి కష్టపడి పెళ్లి చేసుకుని ఒకరు కాదు ఇద్దరు కాదు కొడుకులకు అంటాం మాణిక్యులను బిడ్డలు అంటారు. సూర్యవతి అనగానే ఎండిపోయిన చెరువు నిన్నట్టు అవుతుందా? ఇక సూర్యవతి అనగానే ఎండిపోయిన చెరువు నిన్నట్టు అయిందా అంటానా? సీతాపద అంటే చిప్పే కాదు మాటలు అన్ని కోలు కూసే మన కోడి కూసే ఏందే మరుగు మాట ఏందో అంటారే అన్ని కొమ్మలు వేస్తుంటే అన్ని పోలేనే మీటింగ్ ఇంట్లో ఏనాడు పెట్టలేదు మీరు మీటింగ్ నువ్వు దాన్ని ఏం చేసుకున్న పెళ్లి లేకపోతే అదే మా చెల్లె ఇది కాదు చిన్న చెల్లె మూడోది ముద్ర పిల్ల బంగారు మీకెందుకమ్మా దాని అలా అది ఉంటుంది నేను అలా నువ్వు ఉంటాను నువ్వు ఏమని చేసుకున్నావు అంటానా? అది ఏమన్నది నువ్వేమని చేసుకున్నావు? ముగసరిగల్లా మొగడైతే రాదు నన్ను పెళ్లి చేసుకుంటే ఒకటే కాన్పులా 7 కొడుకులా అంటే మాణిక్యులు అంటే బిడ్డగా అట్లా కానీ ఇప్పుడు వచ్చే నెలలు అవుతాను 7 ఏళ్ళ సార్లు కడతాను ఏం చేసుకుని 2 అయింది 7 ఏళ్ళ సార్లు కడిచి కన్నదా మరి ఎప్పుడు అంటే ఇక అంతా చెప్పు. మాకు రాజ్యం ఉన్నది దేశం ఉన్నది తినేంత చిన్నది అని మన బంగారాన్ని మన బంగారాలకు ఆశపడి దాని కమ్మర కూర్చున్న బతకలేక పెళ్లి చేసుకునేది నువ్వు గట్లా మారాలని నేను నీ ముందర మారం అట్లా దొంగలని 7 కొడుకులు కానీ ఒక బిడ్డ కానీ మేక భార్య అది దేవుడు బిడ్డ అది దాని పొత్తెత్తుండాలి. ఎవడు అంటే దాని పొత్తెంతుండాలనే ఇంట్లో మరి అదే కూడా ఎనుకోబడేవు చిన్న మాటల కంటే చెప్పుడు మాటలు చెడు అందరు నాకు అది మాత్రమే కొడుతుంది. నా మనసు బాధపడుతుంది ఇక మీరు మాట్లాడద్దు మళ్ళా నాకు అంతా మనతాంది. చిన్న మాటల కంటే చెప్పుడు మాటలు చెడు ఇద్దరు భార్య మాట పట్టుకున్నాడు. నిజమేనే 7 కొడుకుల కంట బిడ్డని కంటను అన్నది పిల్లలేరు మరి పిల్లల చాలా అయితాను నా ఆయుధేశానికి ఆశపడ్డదా అది